చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మురకంబట్టు సమీపంలో నీరానగర్ పార్కు కామాంధులకు అడ్డాగా మారిపోయింది. ఓ ప్రేమ జంట నీరానగర్ పార్కులో మాట్లాడుకుంటుండగా మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. తాము అటవీ సిబ్బందిమని పరిచయం చేసుకున్నారు. వారిని భయపెట్టి ఫోటోలు, వీడియోలు తీశారు. మేడం రమ్మంటోందని బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక గ్రామస్తుల నిందితులు హేమంత్, మహేష్, కిషోర్ కు దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక చిత్తూరు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేఖ, తిరుపతి చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలోని మురకంబట్టు సమీపంలోని నగరవనంలో ఏదైతే సాయంత్రం పూట ఏదైతే జంటలుగా గుంపులుగా వస్తుంటారో దీన్ని గమనించిన ఒక ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఒక మైనర్ బాలిక తన ప్రియుడితో వచ్చిన సందర్భంగా వారిని వెంటాడి వారి వీడియోలు, ఫోటోలు తీసి వారిని బెదిరించారు. తర్వాత వారితో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మరోసారి వచ్చినప్పుడు ఆ జంటలో అబ్బాయిని ఒకరు బంధించగా మిగతా ఇద్దరు అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ముగ్గురు కలిసి అమ్మాయికి మీద అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామస్తులకు ఆమె బండపల్లి ఏదైతే అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి తెలియజేపగా ఆ గ్రామస్తులు వచ్చి ఆ నగరం వనం వద్ద కాపు కాసి ఆ ముగ్గురిని పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఇందులో ఒకడు పరారైనట్టు సమాచారం. మొత్తం మీద ప్రస్తుతం ఇద్దరు చిత్తూరు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని ఏదైతే ఆ ఇద్దరి విషయం మీద పోలీసులు అమ్మాయి తల్లిదండ్రుల చేత కంప్లైంట్ తీసుకోవడానికి కష్టాలు పడుతున్న పరిస్థితి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లైంట్ ఇవ్వము, కంప్లైంట్ కేసు నమోదు చేస్తే మాకు అవమానము, ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా పోలీసులు వారు చెప్తున్నారట్లు సమాచారం. అయితే పోలీసులు కేసు ప్రస్తుతానికైతే ఫిర్యాదు గ్రామస్తుల నుంచి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసినట్టు సమాచారము. మొత్తం మీద కేసు ఏదైతే ఫిర్యాదు తర్వాత అమ్మాయి సహకరిస్తుందా లేదా కేసు విషయంలో అన్న డైలమాలో పోలీసులు పడిపోయారు. మొత్తం మీద గతంలో వారిలో ఇద్దరు 3 నెలల క్రితం కార్పొరేటర్ నవీన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్టు సమాచారము. మిగతా వీరు ముగ్గురు గతంలో వైసీపీ పార్టీలో కొనసాగుతూ తాజాగా తమ దందాలు నడుపుకోవడం కోసం ఈ విధంగా టీడీపీ అధికార పార్టీ టీడీపీలో చేరారని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద వీరి విషయం మీద జిల్లా ఎస్పీ సీరియస్ గానే స్పందించాడు. దీంతో పాటు వీరిని అవసరమైతే వారి తల్లిదండ్రుల వద్దకు తాను కూడా వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది. టీడీపీ కామాంధులంటూ వైసీపీ సోషల్ మీడియాలో వీరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న ఫోటోలు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ వారం రోజుల క్రితం ఒక మాజీ వాలంటీర్ వ్యవహారం ఈ విధంగానే బయటపడింది. అతను ఈ విధంగానే అమ్మాయిల్ని బెదిరించి జంటలుగా ఉన్న అమ్మాయిల్ని బెదిరించడము, వారి ఫోటోలు తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా దామోదర్, ఈ విషయం అనేది ఎంత దారుణంగా ఉందంటే ముగ్గురు వ్యక్తులు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేయడము. సో ఇదంతా కూడా ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సంఘటనని అటు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సో వైసీపీ వర్షన్ ఏ విధంగా ఉంది? అదే వైసీపీ ఇప్పటికే ఈ విషయం మీద ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏదైతే గత 3 నెలల క్రితం టీడీపీలో చేరిన ఆ ఇద్దరు యువకుల ఫోటోలను వేసి టీడీపీ కామాంధులు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే అనితతో, హోమ్ మినిస్టర్ అనితకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు కూడా ట్యాగ్ చేసి తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం నుంచి పోలీసులు ఈ విషయం మీద చాలా సీరియస్ గానే చర్యలు తీసుకున్నారు. వారిని దేహశుద్ధి చేసి వారికి అప్పగించబడిన ఇద్దరు యువకులతో పాటు 3వ యువకుడిని కూడా తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అయితే ఆ అమ్మాయి నుంచి సరైన సాక్ష్యం, అదేవిధంగా ఎవరైతే పట్టుబడ్డ అమ్మాయి స్నేహితుడిని పట్టుకొని ఈ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో ఆ అమ్మాయి స్నేహితుడి వివరాలు కూడా కనుక్కొని అతని ద్వారా కూడా కంప్లైంట్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆ అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి ముందుకు రాకపోవడంతోనే పోలీసులు కొంత డైలమాలో పడ్డారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదిలిపెట్టేది లేదు, వీరి మీద కేసులు నమోదు చేస్తాము, తగిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఫోక్సో చట్టంతో పాటు ప్రత్యేక న్యాయస్థానం ద్వారా వెంటనే చర్య తీసుకునే విధంగా ముందుకెళ్తామని కూడా ఎస్పీ అంటున్నాడు. రేఖ.
రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాము. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించిన అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.